హలో గైస్, మీ అందరికీ వీడియోలోకి అయితే స్వాగతం. నేనైతే మళ్ళీ మైన్క్రాఫ్ట్ గేమ్ని అయితే ఆడబోతున్నాను. ఓకే, నేనైతే ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే మీకు సర్ప్రైజులు అయితే ఇవ్వనన్నాను, కానీ ఈసారి మీకు ఒక సర్ప్రైజ్ని అయితే ఇవ్వబోతున్నాను. ఓకే, 1 minute. క్రియేటివ్ ఏం అవ్వదు. ఓకే, ఫస్ట్ మీకు ఎప్పట్లాగే ఎప్పుడు వెళ్ళిన రూమ్నే చూపిస్తాను. ఇదే గాయస్, మీరైతే లాస్ట్ వీడియోనైతే చూసే ఉంటారు. నేనైతే ఇక్కడ ఎన్విల్ ఒకటే పెట్టాను. ఓకే, 15 కానీ 30 కానీ బుక్ షెల్ఫ్స్ అయితే పెట్టాలి. ఓకే, నేనైతే ఇప్పుడు నెక్స్ట్ దీనిపైకి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఓకే, అయితే అవ్వదు. నేనైతే ఓ వీడియోలోనైతే చెప్పాను ఆల్రెడీ. ఓకే, దీని మీద అయితే ఒక కప్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే బెడ్రూమ్ గైస్, చిన్నగా ఉంది కదా, అందుకే బెడ్రూమ్ కోసం దీన్ని అయితే వాడుతున్నా. ఇది ఏ రూమ్ చేయాలో నాకైతే తెలియలేదు, ఫ్యూచర్లో చూసుకుంటాను. ఓకే, మీరు అనుకోవచ్చు ఈ వీడియోలోనే ఏముందబ్బా అని. మీకైతే ఇప్పుడే చూపిస్తాను. 1 minute. ఒకసారి చూస్తే అసలు అదిరిపోతుంది. చూసారా గాయస్, ఇక్కడ అందరూ ఇలాగ నెదరైట్ పట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ లైన్ అంతా ట్రైడెంట్, ఇదంతా ఐరన్ స్వార్డ్, ఇదంతా డైమండ్ స్వార్డ్, ఇదంతా బౌ, ఇదంతా నెదరైట్ స్వార్డ్, ఇదంతా షోవల్, నెదరైట్ షోవల్, ఇదంతా యారోస్, ఇదంతా నెదరైట్ పికెక్స్, ఇదంతా డైమండ్ యాక్స్. ఇలాగైతే చేశాను గాయస్. అసలు ఇది మాత్రం సూపర్గా ఉంది కదా గాయస్. ఇది ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను గాయస్. ఓకే, పైన మ్యాగ్మా బ్లాక్స్ అలాగే ఉన్నాయి. ఓకే, మరోసారి మీకైతే ఈ క్యాజిల్ని అయితే చూపిస్తాను. దూరం నుంచి చూస్తే ఇలా ఉంది, ఒక బర్డ్కి రెక్కలు వచ్చినట్లు. ఓకే, దగ్గరికి వెళ్ళి ఫస్ట్ రూమ్ ఇలా చూస్తే ఒకవేళ ఆగండి. ఒకవేళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇటువైపు పింక్ కార్పెట్, ఇటువైపు వెళ్తే ఎన్చాంటింగ్ రూమ్, ఇటువైపు అయితే ఇది అదే మా ఆయుధాలన్నీ దాచుకునేది రూమ్. ఇదైతే నెదరైట్. ఇలాగా ఈ ట్రైడెంట్ కూడా ఉంది గైస్. ఓకే, ఇది బెడ్ రాక్ పవర్ఫుల్ స్వార్డ్. ఇది మీకు ఎలా మార్చాలో నేను వీడియోలోనైతే చెప్పలేదు కదా. ఆగండి, ఒక నెదరైట్ స్వార్డ్నే మార్చగలం అనుకుంటా. ఓకే, 1 minute. నేనైతే దీన్ని అయితే పక్కన పడతా, మీకు ట్రయల్ కోసమే చూపిస్తున్నా. ఇది ఇప్పుడు నార్మల్ నెదరైట్ స్వార్డ్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఈ స్వార్డ్ని ఇక్కడ పెట్టి ఈ నెదరైట్ స్వార్డ్ని క్యాన్సిల్ చేసేసి ఇక్కడ ఏంటి బెడ్ రాక్ బెడ్ రాక్ పవర్ఫుల్ స్వార్డ్ SW స్వార్డ్. ఓకే, ఇప్పుడైతే చూడండి, నార్మల్ స్వార్డే అని మీరు కూడా అనుకోవచ్చు. ఎన్చాంట్మెంట్ కాస్ట్ ఓన్లీ 1 తీసుకోండి. 1 XP ఏంటి, తక్కువే కదా. ఒకసారి మీకైతే ఇది నొక్కాను, చూడండి, ఇది బెడ్ రాక్ పవర్ఫుల్ స్వార్డ్. ఇది చూడండి, బెడ్ రాక్ పవర్ఫుల్ స్వార్డ్. చూసారా? ఓసారి మీకు చూపిస్తాను గైస్. ఇక్కడే ఉంది కదా కవ్వు. మామూలు స్వార్డ్ తోటి కవ్వును కొడితే 2 దెబ్బలు, అదే దీంతో కొడితే 1 దెబ్బకే. ఆగండి, దీంతో కాదు, మీకు ఒకసారి షీప్
ఇలా ఎన్చాంటింగ్ చేసిన దానికైతే ఒక్క దెబ్బలోనే చనిపోద్ది. కవ్వు అయితే సరిగ్గా చావలేదు, ఎక్కువ ఎనర్జీతో ఉందనుకుంటా. చూడండి, ఒక దెబ్బకే. ఆగండి ఒకసారి మీకు మరొకటి చూపిస్తా. బ్రో ఎన్చాంటింగ్ చేసుకుంటేనే అయ్యిద్దా బ్రో అని కూడా మీరు అనుకోవచ్చు కదా, అందుకే నేనైతే మీకైతే చూపిస్తాను. ఎస్, కవ్వు మళ్ళీ దొరికింది. చూడండి, ఓ సారీ, జంప్ చేసి కొట్టాలి గైస్. ఇలాగా జంప్ చేసి కొడితే ఒక దెబ్బ. షేట్, మళ్ళీ జంప్ చేయడం మర్చిపోయాను. ఓ ఇక్కడ 2 ఉన్నాయి. ఒకసారి చూసారా, జంప్ చేసి కొడితే ఒక్క దెబ్బకే చనిపోయింది కవ్వు. ఓకే, ఈ ఎంఆర్ అయితే అలాగే ఉంది, ఇంకేం చేంజెస్ చేయలేదు గైస్. కానీ ఇది మాత్రం వేరే లెవెల్. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది గైస్. ఇది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కన్ఫామ్గా రాయండి ఎలా ఉందని. ఈ క్యాజువల్ గురించి కూడా చాలామంది కూడా రాయండి ప్లీజ్. ఓకే, ఈ క్యాజువల్ చాలా బాగుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఓకే, దీని లోపలికైతే వెళ్ళాను. ఇదైతే ఇలాగే ఉంది. ఓకే గాయస్, నేనైతే ఇప్పుడైతే పైకి వెళ్తున్నా. ఈ ల్యాడర్ కూడా ఇలాగే ఉంది, ఎడ్జెస్లోని ఇవే పెట్టాను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రో మరి నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఎలా బ్రో అని. జస్ట్ ఈజీ గాయస్, దీని మీదకి ఎక్కి క్రౌచ్ అవ్వండి, లేకపోతే ఇలాగా ఎక్కి స్పీడ్గా చేసేయండి. ఇలా టర్నింగ్ దగ్గర మాత్రం క్రౌచ్ అవ్వండి. ఇలా స్పీడ్గా చేసి దీని మీద నించొని క్రౌచ్ అయ్యి వీడియోస్ తీసుకోండి. షీల్డ్ని ఇలా అడ్డు తీసేయండి, అడ్డు తీసేసి వీడియోస్ తీసుకోండి. ఓకే గాయస్, ఇది గాయస్ ఈ వీడియోలోనైతే నేనైతే దీన్నైతే చూపించాను. అండ్ మీకు ఈ బెడ్ రాక్ పవర్ఫుల్ సూపర్ స్వార్డ్ ఎలాగుందో కామెంట్ అయితే చెప్పండి. చాలా పవర్ఫుల్ అంట గాయస్.